అందరికీ నమస్కారం. దీక్ష మూవీ ఈరోజు కొంచెం సీజీ వర్క్తో ఉండింది, కంప్లీట్ అయింది. త్వరలో ట్రైలర్ లాంచ్ ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఈరోజు కొంత మూవీ చూడడం జరిగింది. చాలా చాలా బాగా వచ్చింది మూవీ. మంచి అంటే ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్టు. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు మైథలాజికల్ ట్రెండింగ్ జరుగుతూ ఉంది. మైథలాజికల్ ఉండి సోషల్ మూవీలో ఉంటే ఆ టైపు సినిమాలు ఎక్కువగా రన్ అవుతూ ఉన్నాయి. అదే టైప్లో ఈ దీక్ష మూవీలో మా కిరణ్ భీముడి గెటప్లో ఒక మంచి క్యారెక్టర్, మంచి ఫైట్. అంటే వారి క్యారెక్టర్ ఏంటంటే మనము పట్టుదల, దీక్ష ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఒక పట్టుదలతో ఒక అమ్మాయి హీరోయిన్ లవ్లో అమ్మాయి కోరిన విధంగా నటిస్తే డెఫినెట్గా నేను పెళ్లి చేసుకుంటా అనే ఒక పట్టుదల ఉంటుంది. దానికి సంబంధించి కథ చాలా బాగా వచ్చింది. 100% ఈ సినిమాలో మా కిరణ్కి బ్రహ్మాండమైన పేరు వస్తుంది. ఎందుకంటే కిరణ్ ఒక 1 minute డైలాగ్ చెప్తాడు, చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు తెలిసి ఏ హీరో కూడా అంత బాగా చెప్తాడు అనేది అయితే నేను ఊహించలేను, అంత బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ఈ మూవీ అంటే మేము జనవరిలో చేయాలని కరెక్ట్గా ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది. ఈ 1 month మాకు పబ్లిసిటీ పర్పస్లో కావాలి, పబ్లిసిటీ చేయాలి కూడా. సినిమాను బాగా పబ్లిసిటీ చేస్తేనే బాగుంటుందని. ఇందులో కిరణ్తో పాటు హీరోయిన్ అలేఖ్యారెడ్డి, అక్సా ఖాన్, వారితో పాటు క్యారెక్టర్ల ఆర్టిస్ట్గా తులసి అండ్ కీర్తన, ప్రవళిక వీళ్ళందరూ యాక్ట్ చేశారు. అలాగే మెయిన్ విలన్గా మాకు జమ్మూ కాశ్మీర్ నుండి కొత్త అతన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సినిమాలో చాలా బాగా వచ్చింది, అందరికీ నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది. తప్పకుండా ఈ మూవీని ప్రజలందరూ ఆశీర్వదించి డెఫినెట్గా దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందులో 5 పాటలు ఉంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ మంచి ట్యూన్స్ ఇచ్చాడు. అందులో 3 మధుప్రియ పాడింది, చాలా అద్భుతంగా ఉంటాయి. మన అక్సా ఖాన్ సాంగ్, మంచి సాంగ్, నంది నంది అనే ఒక మంచి సాంగ్, అది చాలా బాగుంటుంది మ్యూజిక్ కూడా. అలాగే కిరణ్ అలేఖ్యారెడ్డి వర్షంలో మంచి సాంగ్ చేసినాం. ఆ రోజు నిజంగా మాకు మధ్యాహ్నం నుంచి వర్షం కూడా పడింది, న్యాచురల్గా వర్షం వచ్చింది, చాలా అద్భుతంగా వచ్చింది. అది మంచి మెలోడీ సాంగ్. కాబట్టి ఇందులో ఉన్న సాంగ్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఒకటి పెళ్ళి తంతు జరిగే సాంగ్ కిరణ్ పైన. కిరణ్ అండ్ లాస్య, అనూహ్య వాళ్ళిద్దరు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఫేమస్ ఉన్నారు అమ్మాయిలు ఇద్దరు. వాళ్ళతో కిరణ్ సాంగ్ చేయడం జరిగింది. అలాగా డిఫరెంట్ సాంగ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాని ప్రేక్షకులందరూ ఆదరించి మమ్మల్ని ఫాస్ట్గా గ్రో చేయాలి. ఈ మూవీ రిలీజ్తో పాటే ఇంకో సినిమా కూడా చేయబోతున్నాం. కాబట్టి దీన్ని సక్సెస్ చేయండి. నేను ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా నేను చేస్తున్నాను మా డిఎస్ రెడ్డి ప్రజెంట్స్లో. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే, థ్యాంక్ యూ. మా కిరణ్ మాట్లాడు. అందరికి నమస్కారం అండి. నేను మీ కిరణ్, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్. ముందుగా రామకృష్ణ గౌడన్న గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మూవీ గురించే కాదు, నా లైఫ్నే ఒక ట్రాక్లో పెట్టారు. నేను చిన్న క్యారెక్టర్స్ చేసుకొని, విలన్గా చేసుకొని, ఇప్పుడు హీరోగా ఒక పాన్ ఇండియా లెవెల్లో ప్రాజెక్ట్స్ చేస్తున్నాను, 2-3 ప్రాజెక్ట్స్. అది అన్న గారి చలవ నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ఒక జాయింట్ సెక్రటరీ లెవెల్ నుంచి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ లెవెల్ దాకా తీసుకొచ్చి, అలాగే నేను కూడా నాకు తోచినంత మంది ఆర్టిస్టులని, టెక్నీషియన్స్ కావచ్చు మన టీఎఫ్సిసి నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మన దీక్ష మూవీకి వస్తే దీక్ష అంటే ఏంటి? ఒక అయ్యప్ప మాల వేసుకుంటారు, ఇంకొక మాల వేసుకుంటారు. దీక్షగా వాళ్ళు ఎలా చేస్తారో రియాలిటీ ఆఫ్ లైఫ్లో కూడా సేమ్ నా లైఫ్ నేను చూసుకున్నట్టు అనిపించింది. ఆ క్యారెక్టర్ దీక్షగా హీరో ఎలా సాధించాడు అనేది కాన్సెప్ట్. ఎందుకంటే సినిమా స్టోరీ చెప్తే మళ్ళీ మీరు సినిమా చూడరు, సినిమా చూడాలి. దాంట్లో 1 minute డైలాగ్ ఒకటి ఇచ్చారు నాకు. అది సాంస్క్రిట్ డైలాగ్, శివ సహస్రనామం మీద. దానికి కూడా మంచి నేమ్ వస్తుంది. అంటే 1 minute సింగిల్ కట్ లేకుండా చేయమన్నారు. సో బాగా ప్రాక్టీస్ చేసాము. అలాగే నాట్ ఓన్లీ డైలాగ్, ఫైట్స్ కానీ, యాక్షన్ కానీ బ్రహ్మాండంగా చేశారు. మొన్న ఒక సాంగ్, అన్ని సాంగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ 100% హిట్ అవుతుంది. మా టీఎఫ్సిసి నుంచి ఇదే కాకుండా నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ హిట్ ప్రాజెక్ట్స్ తీసుకుని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఎందుకంటే అన్నీ బైఫర్కేట్ అయినాయి, తెలంగాణ ఆంధ్ర అనేది అండి, ఏ సినిమా అయినా సినిమానే. కానీ మా టీఎఫ్సిసి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి బ్యాక్ టు బ్యాక్ మంచి హిట్ ఫిల్మ్స్ చేయడానికి మేము ప్రిపేర్డ్గా ఉన్నాం. మీరు కూడా ఆశీర్వదించి దీక్షతో పాటు నెక్స్ట్ వచ్చే కబడ్డీ జట్టు కావచ్చు, ఇంకోటి కావచ్చు, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నా మా టీఎఫ్సిసి నుంచి వచ్చేవి కావచ్చు, నావి కావచ్చు, ఏదైనా కానీ ఇది మా సినిమా చిన్న లైఫ్, సినిమా తప్ప మాకేం తెలియదు. ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మేము మా తరఫు నుంచి ఇస్తాము. సో మీ అందరి ఎంకరేజ్మెంట్ ఇలా ఉండాలి, సినిమా బ్యూటిఫుల్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నకి మరోసారి చాలా థ్యాంక్స్ అన్న. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.